హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ప్రాఫిట్ లాస్ నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి డిఫరెంట్ మోడల్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకైతే ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఎవరికైతే వీడియో నచ్చినట్లయితే, ఎవరైతే వీడియో చూస్తూ వీడియో కంటెంట్ అనేది మాకు యూజ్ఫుల్ అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఎవరికైనా ప్రాఫిట్ లాస్ కాకుండా ఇంకే అదర్ టాపిక్స్ కానీ ఏదైనా కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కంపల్సరీ వీడియో అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఏ డీలర్ క్లైమ్స్ టు సెల్ హిస్ గూడ్స్ at cost price but uses a weight that actual weighs 800 grams through 1 kg is written on it. Find his gain percentage. కిలో అని చెప్పి అమ్మి 800 గ్రాములు మాత్రమే ఇస్తున్నాడంట. అంటే తను ఎంతకైతే కొంటాడో అంతే ప్రైస్కి ఇస్తున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ అనమాట. ఇక్కడ 1000 గ్రామ్స్ ఇవ్వాల్సిన దగ్గర 800 గ్రామ్స్ మాత్రమే ఇస్తున్నాడు. ఓకేనా. ఇప్పుడు గెయిన్ పర్సెంటేజ్ ఎంత అనేది అయితే మనల్ని కనుక్కోమంటున్నారు. కింద తెలుగు మీడియంలో కూడా క్వశ్చన్ ఇచ్చాను చూడండి, ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉంటే. ఓకేనా. మన గెయిన్ పర్సెంటేజ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాఫిట్ పర్సెంటేజ్. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా వచ్చేసరికి ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే మనకు వచ్చేసరికి ఫార్ములా అయితే ఉంది చూడండి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్తున్నాడు, 1000 గ్రామ్స్ అయితే ఇస్తున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 1000. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 800. ఇదేంటి ప్రైస్ అని చెప్పి వెయిట్స్ తీసుకుంటున్నారంటే ఇక్కడ రెండు సేమ్ కాబట్టి వెయిట్స్ అయితే తీసుకుంటున్నాము. వెయిట్స్ లోనే కదా వాళ్ళకి లాభం. వెయిట్స్ అయితే తీసుకున్నాం. కాస్ట్ ప్రైస్ 800. ఇప్పుడు 200 బై 1000 నుంచి 800 తీసేస్తే 200 బై 800. ఇక్కడ మనల్ని పర్సంటేజ్ కనుక్కోమన్నారు కాబట్టి ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 4s are. ఇప్పుడు 1/4 ఇంటూ 100 అంటే 25%. ఇప్పుడు అతనికి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయినప్పటికీ అతనికి 25% ప్రాఫిట్ వస్తుంది. పర్సంటేజ్ అంటే 100 రూపాయలకు కొంటే 25 రూపాయలు లాభం వస్తుంది. ఎట్లా వస్తుంది, 1000 గ్రాములు అమ్మాల్సిన దగ్గర అతను 800 గ్రాములు మాత్రమే అమ్ముతున్నాడు కాబట్టి అతనికి ఆ 200 గ్రాములు లాభం అనమాట. అంటే 200 గ్రామ్స్ ప్రాఫిట్ అనమాట. ఆ 200 గ్రామ్స్ ఎంత, 25%. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఏ షాప్ కీపర్ సేల్స్ వీట్ ఎట్ 20 రూపీస్ పర్ కేజీ దట్ హీ పర్చేజ్డ్ ఎట్ 18 రూపీస్ పర్ కేజీ. హీ గివ్స్ ఓన్లీ 900 grams of wheat instead of kg while selling. The actual weight profit of the shopkeeper is. ఇక్కడ మనం ఇందాక చూసుకుంటే కాస్ట్ ప్రైస్ ఎంతకైతే కొంటాడో అంతకే అమ్ముతున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ చేసి వెయిట్ ఒకటే తగ్గించి అమ్మాడు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకో మోడల్ ఎట్లా ఇస్తున్నాడు అంటే కొన్నదాని కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ డిఫరెంట్ గా ఉంటాయి. వెయిట్ లో కూడా కొద్దిగా తగ్గించి అమ్ముతున్నాడు. కాస్ట్ ప్రైస్ కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకుని సెల్లింగ్ ప్రైస్ అయితే అమ్ముతున్నాడు. అంటే అటు వెయిట్ లో లాభం వస్తుంది, ఇటు ఆల్రెడీ ప్రైజ్ లో లాభం వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఏం చెప్పాడు, 1000 గ్రామ్స్ రేట్ వచ్చేసరికి 18 రూపీస్కి అయితే కొన్నాడు. బట్ అతను అమ్ముతుంది ఎంతకి, 900కి మాత్రమే. అంటే ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేయండి. 2 zeros క్యాన్సిల్ చేస్తే 2 5s are 2 9s are. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్, ఇక్కడ ఎక్స్ ఉంటుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే 9 9s are 81. 5x ఈజ్ ఈక్వల్ టు 81 అయితే వస్తుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16.2 అయితే వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 16.2 వస్తుంది. ఓకేనా. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూ అయితే వస్తుంది. అంటే మనకి 900 గ్రాములు అంటే 900 గ్రామ్స్ వాల్యూ అయితే వస్తుంది, ప్రైజ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ ప్రైజ్ పైన అయితే మనం చేయాలి కదా. చూడండి, మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు, 20 అని ఇచ్చాడు. కానీ అమ్ముతుంది అంతకి 16.2k. అంటే 900 గ్రామ్స్ కదా ఇస్తుంది, 100 గ్రామ్స్ తగ్గించి ఇస్తున్నాడు కదా. సో 16.2 కాస్ట్ ప్రైస్ అనమాట, సెల్లింగ్ ప్రైస్ 20 అనమాట. మనల్ని ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. ఇందాక చెప్పా కదా ఆల్రెడీ,
ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. ఆ విధంగా చేస్తే నేను మళ్ళీ ఫార్ములా వేయట్లేదు, డైరెక్ట్ చేసేస్తున్నాను చూడండి. 20 మైనస్ 16.2, 20 మైనస్ 16.2 అంటే 3.8 వస్తుంది బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 16.2 ఉంది ఇంటూ 100. ఇక్కడ 3.8 16.2 పాయింట్ తీసేసి 38/162 ఇంటూ 100. ఇప్పుడు ఇక్కడ చూడండి 160 ఈ ఇంటూ 100 కూడా తీసేస్తే 3800/162 వస్తుంది. 162 2s ఆర్ నెక్స్ట్ వచ్చేసరికి 560 అయితే మిగులుతుంది. నెక్స్ట్ 560 అంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్. ఇక్కడ చూడండి 23 సంథింగ్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి 23 సంథింగ్ తో ఓన్లీ ఆప్షన్ సి ఒకటే మాత్రమే ఉంది. అంటే మన ఆప్షన్ వచ్చేసరికి 23.45% అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది అతనికి. ఓకేనా? ఈ రెండు మోడల్స్ అయితే చెప్పాను. మూడో మోడల్ కి అయితే వెళ్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఏ సేల్స్ an article to B at profit of 20% and B sells an article to C at profit of 20% if C pays 576 rupees for it. What was the cost price? మనల్ని అయితే కాస్ట్ ప్రైస్ అయితే కనుక్కోమంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ అనే వ్యక్తి బికి 20% ప్రాఫిట్, అంటే ఏ అనే వ్యక్తి 100% అనుకోండి, అంటే అతను ఎంతకైతే కొన్నాడో అది 100% అనుకోండి. బి అనే వ్యక్తికి 20% ప్రాఫిట్ కి అయితే అమ్ముతున్నాడంట. ఇప్పుడు బి ఎంతకైతే కొన్నాడో దానిపైన 20% ప్రాఫిట్ వేసుకుంటే సికి అయితే అమ్ముతున్నాడు అంట. ఇప్పుడు సి అనే వ్యక్తి బికి 576 రూపీస్ ఇస్తే ఏ అనే వ్యక్తి దగ్గర ప్రైస్ ఎంత, అంటే 100% ప్రైస్ ఎంత అని అయితే అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఇది ఏదన్నమాట, ఏ బి సి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 20% ప్రాఫిట్ అని అయితే అంటున్నాడు. 20% 100లో 20% అంటే 10% అంటే 10, 20% అంటే 20, 20 + 100 120 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 20% ప్రాఫిట్ అయితే అంటున్నారు. 120లో 10% అంటే 12, 20% అంటే 24, 24 + 120 ఏమవుతుంది? 144 అయితే అవుతుంది. ఇప్పుడు ఈ 144 అనేది 576 కి ఈక్వల్ అయితే 100% వాల్యూ ఎంత అని అయితే అంటున్నాడు. 144 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4, అంటే 144 ఇంటూ 4 చేసేస్తే 576 అయితే వస్తుంది. ఇంటూ 4 అయితే చేసేస్తే 400 అయితే వస్తుంది. సో దీని ఆప్షన్ వచ్చేసరికి 400 అన్నమాట.